నారద మునీంద్రులకు స్వాగత ప్రణామములు. మా చిరంజీవిని ఆశీర్వదించండి. చిరంజీవ చిరంజీవ శ్రీమన్నారాయణ విష్ణుదేవ పరిపూర్ణానుగ్రహ సిద్ధిరస్తు సుమంగళీ క్షేమమే కదా. నీ ప్రభువు హిరణ్య కశ్యపుడు దిగ్విజయముగా బ్రహ్మ గురించి కఠోరమైన తపస్సు చేసి అసాధారణమైన వరములను పొంది దిగ్విజయముగా తిరిగి వచ్చుచున్నాడు. కాని ఏమిటి మహర్షి? నీ ప్రభువు తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి మరణము లేని వరమును పొంది ఆ వరగర్వమున నాస్తికుడై విజృంభించి మహాశక్తిమంతుడైన బ్రహ్మజనకుడైన విష్ణుదేవునితోనే విరోధము పెట్టుకొనుచున్నాడు. ఇప్పుడు నీ గర్భమున ఉద్భవించినది విష్ణుదేవాంశ సంభూతుడైన కుమారుడు. ఇతడు అందరికీ ఆహ్లాదమును కలిగించుచు ప్రహ్లాద నామముతో వర్ధిల్లుచు లోకమును ఉద్ధరించగలడు. తన తండ్రిని కూడా కాపాడుచు ఆ శ్రీ మహావిష్ణువును అతనిచే దర్శింపజేయగలడు. మరల ఈ కాని ఏమిటి మహాత్మా? నీ ప్రభువు విష్ణు భక్తుడైన తన కుమారునితోనూ వైరము పూని అతనిని హింసించును. ప్రహ్లాద బాలునకు తండ్రి వలన ప్రమాదము లేకుండా నేను ఇప్పుడే నీ ప్రభువు రాకమునుపే ఈ బాలునకు నారాయణ మంత్రమును ఉపదేశించెదను. ఓం నమో నారాయణాయ, 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 ఓం నమో నారాయణాయ. అద్భుతం, అద్భుతం! ప్రహ్లాదుడు నారాయణ మంత్రాన్ని గ్రహించాడు. ఇంకా అతనికి ఎవరి వల్ల ఎటువంటి ఆపద కలుగదు. ధన్యోస్మి మహాతపస్వి. నిత్య సుమంగళీ భవ, సదా సుమంగళీ భవ, చిరంజీవ చిరంజీవ. ఇక సెలవు.